నమస్కారం. ఈరోజు నేను నా కుటుంబ సభ్యులైన నాకు సొంత తమ్ములతో అయినా నాకు ఇక్కడ విచ్చేసిన పలంనేరు మీడియా వాళ్ళ అందరి తరపున రాష్ట్ర వ్యాప్తంగా సౌత్ జోన్ 5 రాష్ట్రాలకు గల్ఫ్ కంట్రీస్కి ఇతర దేశాలకు కూడా ఈరోజు నేను ఒక మనస్ఫూర్తిగా ఒక విన్నపాన్ని నేను మీ అందరికీ చెప్పదలుచుకున్నా. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానమైన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా పెద్దలు ప్యూజ్యులు అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, మిథునన్న గారికి, జిల్లా అధ్యక్షులైన భరత్ గారికి, ఎమ్మెల్సీ ఎక్స్ వాళ్ళందరికీ కూడా నేను నా కుటుంబ సభ్యులైన నా తమ్ముడు మీడియా వాళ్ళ తరఫున ప్రతి అందరికీ కూడా నేను వినయంగా మనస్ఫూర్తిగా వినవించుకుంటున్నా. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా ఉన్న విషయం ప్రజలందరికీ తెలిసిందే. నేను ఈరోజు ఆ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పదవికి నేను మనస్ఫూర్తిగా ఎవరు బలంతం లేకుండా నా మనసుకు నేరకే అనిపించి నేను ఈరోజు రాజీనామా చేయడం జరిగింది. కావున ఈ క్షణం నుంచి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి ఆకుల గజేంద్రకు, ఆకుల గజేంద్ర యువసేన కావచ్చు, ఆర్మీ కావచ్చు, మిత్ర బృందం కావచ్చు, ఏదైనా కావచ్చు, మాకు ఎవరికే కానీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి మాకు ఎటువంటి సంబంధం లేదనేసి కూడా నేను వినయంగా మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, అది రాజకీయ జీవితం. నా రాజకీయ జీవితము ఈ 37 సంవత్సరాలు కూడా నేను ఎదురింటికి పక్కింటికి సేవలు చేసి అలసిపోయినా. ఈ 37 సంవత్సరాలు ఎదిరిలు కావచ్చు, పక్కీలు కావచ్చు, అందరూ కూడా నన్ను నా సేవలు నా దీన్ని అందరూ వాడుకునేలే కానీ నాకు ఎక్కడే కానీ న్యాయం జరగలేదు. అదే జగమెరిగిన సత్యం, ప్రజలందరూ కూడా తెలిసిన విషయమే. ప్రజలందరూ కూడా చాలామంది కొన్ని సంవత్సరాలుగా నా కోసం ఎదురు చూసినారు, పదవి వస్తుందేమోని. ఎందుకో కొన్ని కారణాల వల్ల, కొన్ని దుష్ట శక్తుల వల్ల నాయకులు కూడా, వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులు కూడా కొన్ని పనికిరాని చిన్న దుష్టశక్తుల వల్ల కూడా నాకు పదవి ఇవ్వలేకపోయినారు. అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నా. నేను ఇక్కడ ఎవరిని కానీ దూషించడము, ఇంకో మాట అనడము నాకు అవసరం లేదు. ఎందుకంటే నేను ఆడ ఒక రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా ఉన్నా. నేను చాలా గౌరవప్రదంగా ఎక్కడే కానీ 8 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్లో నేను ఒక రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా, పెద్దిరెడ్డి కుటుంబంలో నేను ఒక ముఖ్య అనుచరుడిగా ఉన్నా కానీ ఎక్కడే కానీ 1% కరప్షన్ ఎక్కడ కానీ చేయలేదు. శాండిల్ కానీ, లిక్కర్ కానీ, ఇంకోటి కానీ అందరి మాదిరి నేను చేయలేదు. నాకు అవసరం కూడా లేదు. కావున నేను ఎక్కడున్నా వైట్ పేపర్గానే ఉంటా. కావున ఇంకా ఈ క్షణం నుంచి నేను ఆకుల గజేంద్ర కావచ్చు, ఆకుల గజేంద్ర కుటుంబం కావచ్చు, ఆకుల గజేంద్ర ఆర్మీ కావచ్చు, ఆకుల గజేంద్ర యువసేన కావచ్చు, ఆకుల గజేంద్ర మిత్ర బృందం కావచ్చు, ఎవరైనా సరే ఆకుల గజేంద్రకు సంబంధించిన వర్గం మొత్తం మేము అతి త్వరలో పవన్ కళ్యాణ్ గారి జనసేన అధినేత, ఎవరెస్ట్ శిఖరాన్ని తలదన్నే మహోన్నతమైన వ్యక్తిత్వం ఉన్న మహాశక్తి, ఆయన తల్లిపాలు ఎంత స్వచ్ఛమైనవో అంత స్వచ్ఛమైన మనసున్న వ్యక్తి, ఆయన మా ముద్దుల బిడ్డ, రాష్ట్రంకే అన్ని వర్గాల్లో ఒక కుటుంబ సభ్యుడు అయినా, అదే ఒక ముద్రస్థానం సంపాదించుకున్నాడు. రాజకీయం అంటే ఎట్లా చేయాలా అని ప్రజలకు నిరూపించిన వ్యక్తి అయిన పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీలో అతి తొందరలో పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో, ఆయన ఆశీర్వాదంతో, ఆయన ఆధ్వర్యంలో తొందరలో నేను చేరుతున్నా. అదేవిధంగా ఇన్ని సంవత్సరాలుగా ప్రజలందరూ రాజకీయ పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా నన్ను, నా కుటుంబాన్ని, నా వర్గాన్ని ఏ విధంగా ప్రజలందరూ నన్ను ఆశీర్వదించినారో, జీవితాంతం కూడా అదే విధంగా మీరు అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా నేను ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా మీ అందరికీ ఒక కుటుంబ సభ్యుడిగా వినయంగా మనస్ఫూర్తిగా వేడుకుంటూ అర్థిస్తున్నా. అదేవిధంగా నేను ఖచ్చితంగా ప్రతి ఒక్క వర్గానికి కూడా, కులమతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా కూడా నేను జనసేన పార్టీలో చేరి జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానాల్లో, ఆయన కార్య ఆచరణలో ఏదైనా కావచ్చు, ఆయన ఎక్కడ అడుగేస్తే
ఆ అడుగులో వెనకాల ఆకుల గజేంద్ర అడుగు కూడా తుది శ్వాస వరకు ఉంటుందనేసి కూడా నాకు జన్మించిన తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాణం చేస్తూ నేను మళ్ళీ చెప్తున్న ప్రజలందరికీ మీ అందరి ఆశీర్వాదం, మీ అందరి ప్రేమ కూడా నాకు అదే విధంగా మీరు ఎప్పుడు ఇస్తారనేసి కూడా మీ అందరిపైన నమ్మకంతో నేను మరొక్కసారి మీ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఈరోజు పిలిచిన వెంటనే ఈరోజు పండగ వాతావరణమైన ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరూ కూడా పండగ వాతావరణంలో బిజీగా కుటుంబ సభ్యులతో ఉంటే కూడా నేను ఒక మాట పిలిచిందంటే వెంటనే మీరు అందరూ వచ్చిన దానికి మీ అందరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు సవినయంగా వినయంగా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ప్రార్థిస్తూ మీ అందరికీ ప్రార్థిస్తూ అర్థిస్తూ సదా మీ సేవలో డాక్టర్ ఆకుల గజేంద్ర సార్. ఇది అందరికీ తెలిసిన విషయమే. నేను వైఎస్ఆర్సీపీలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా ఉన్నప్పుడు, పల్లెనేరులో నేను ఒక ఎమ్మెల్యే ఆస్పెంట్గా ఉన్నప్పుడు కూడా, పెద్దిరెడ్డి కుటుంబంలో నేను ఒక ముఖ్య అనుచరుడుగా ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్కరికి ఏ పార్టీ వాళ్ళు కానీ ఏ కుల మతాలకు కానీ అందరికి కూడా వాళ్ళు ఏదైనా కొంతమంది నా దగ్గర చాలా మంది వచ్చినారు, నాకు ఈ బాధ ఈ సమస్య అని అందరికీ నేను నెరవేర్చిన వ్యక్తిని. ఎవరైనా నా ముందర చేదంటే నేను వాళ్ళకి తలగా ఉంచుతా. అందరూ నా దగ్గర అందరూ అంటే చాలా మంది వరకు వాళ్ళకి ఇబ్బంది కష్టం వస్తే నన్ను ఒక అన్నదమ్ముడిగా భావించినారు. అందుకే నేను చేసిన ఇవన్నీ చేయాలంటే ఖచ్చితంగా నాకు ఒక ఆశీర్వాదం అనేది కావాలా. ఆ ఆశీర్వాదం ఉంటుందని చెప్పి ఇన్ని సంవత్సరాలు ఆశించిన, కానీ నాకు ప్రజలకు నేను సేవ చేసే అంత అవకాశాలు కూడా కొన్ని ఇంతకుముందు చెప్పిన కొన్ని దుశ్శక్తులు అధికారాయని ఆ దుష్టశక్తులు తలకిందులు తపస్సు చేసినా మీ అందరి సమక్షంలో చెప్తున్నా, ఏ దుష్ట శక్తి అయినా సరే, ఏ రాజకీయ దుష్టశక్తి అయినా సరే ఆకుల గజేంద్ర అనే ఆపలేరు. మీరు తలకిందులు తపస్సు చేసినా సూర్య భగవాని కిరణాలు ఆపగలిగే శక్తి ఎవరికైతే లేదో ఆకుల గజేంద్రాన్ని ఆపే దమ్ము ధైర్యం ఎవరికి లేదనేసి కూడా నేను సగౌరవంగా తెలుపుకుంటున్నా. మీరు అడిగినారు పదవి అనేసి, పదవి నాకు డోంట్ కేర్. ఎమ్మెల్యే పదవి ఇస్తామన్నా, జడ్పీ చైర్మన్ ఇస్తామన్నప్పుడు పట్టించుకోలే. ఎమ్మెల్సీ అన్నారు, కార్పొరేషన్ చైర్మన్ అన్నారు. ఆ రోజే నేను భయపడినోని బాధపడినోని ఈరోజు పదవి రాసిచ్చిరాలా. జనసేనలోకి నేను కేవలం పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానాలు నాకు నచ్చినాయి. నా మనస్తత్వానికి పవన్ కళ్యాణ్ గారి మనస్తత్వానికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. దానివల్ల నేను ఇక్కడ ఏ రాజకీయ జనసేనలో కానీ నేను పదవి ఆశించడం రాలా. డబ్బు సంపాదించిన అవసరం నాకు అంతకంటే లేదు. నా వ్యాపారాలు నాకున్నాయి. నాకు పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీలో ఏ పదవి లేకపోయినా ఒక కార్యకర్తగా నేను జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి, ప్రజలకి ఒక సేవ చేసుకుంటూనే ఉండాలనేది కూడా మీ అందరి సమక్షంలో సగౌరవంగా తెలుపుకుంటున్నా తమ్ముడు.